హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. మళ్ళీ ఈ వారం సమ్మర్ స్పెషల్స్తో వచ్చేసానండి. ఏమిటి సమ్మర్ స్పెషల్స్ అంటున్నాను, తమ్నైల్ చూస్తేనేమో ఏదో పండుమిరపకాయ పచ్చడి అని పెట్టుంది. ఏంటి అనుకుంటున్నారా? సమ్మర్లో దొరికేవి కదండి మనకి పండుమిర్చి కూడా. సమ్మర్ అనగానే ఉట్టి చల్లటివి మాత్రమే కాదు, ఇలా మన పచ్చళ్ళు అవి కూడా చాలా స్పెషల్ కదండి. పండుమిరపకాయలు మనకి సమ్మర్లోనే దొరుకుతాయి. సో కాబట్టి ఇప్పుడే చేసుకోవాలి ఇది. అందుకని చెప్పేసి ఈ పచ్చళ్ళతో వచ్చానమాట. అయితే మనం ఈరోజు 2 రకాల పండుమిరపకాయ పచ్చళ్ళు చూద్దామండి. సరేనా? మీరందరూ రెడీనా? సరే, అయితే ముందుగా అయితే ఉట్టి పండుమిరపకాయ పచ్చడి చూద్దామండి. దీనికైతే మనకు కావాల్సినవి పండుమిరపకాయలు, అలాగే కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు, మెంతులు అండి. మరి కొలతలు చూస్తే కనుక కేజీ పండుమిరపకాయలకి మీరు దీనికైతే చింతపండు 150 గ్రాములు, ఉప్పు ఒక 100 గ్రాములు, అలాగే వీటిని వెల్లుల్లిపాయలు అయితే 2 పాయలు తీసుకోండి. తీసుకుని ఏం చేస్తారంటే కొంచెం మెంతులు అండి, సరేనా? ఒక 2 స్పూన్లు మెంతులు. సో ముందుగా అయితే ఏం చేస్తారంటే ఈ పండుమిరపకాయల్ని మీరు కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా కచ్చా పిచ్చాగా దంచేసుకోండి. దంచేసుకుని ఇది అలాగే ఉప్పు చింతపండు వేసి ఊరబెట్టేసేయండి. వీటిని శుభ్రంగా ఊరబెట్టేసేసి ఏం చేస్తారంటే 3వ రోజు, అంటే ఈవేళ కనుక ఊరబెట్టారనుకోండి, 3వ రోజు అంటే ఎల్లుండి దాన్ని తీసి ఏం చేస్తారంటే శుభ్రంగా దాన్ని మిక్సీలో వేసి లేదా రోట్లో వేసి అయినా సరే మెత్తగా పేస్ట్గా చేసేసుకోండి. మెత్తగా రుబ్బేసుకోండి. ఎలా అయినా సరే గ్రైండర్లోనో మిక్సీలోనో లేకపోతే రుబ్బరోల్లోనో వేసేసుకుని, అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఏం చేస్తారంటే వాటిని కూడా శుభ్రంగా దంచేసుకుని ఇవి వెల్లుల్లిపాయలు కూడా ఆ ముద్దను కూడా ఇందులో వేసి కలిపేసుకోండి. ఆ వెల్లుల్లిపాయల ముద్దను కూడా వేసి కలిపేసుకున్నారంటే ఆ తర్వాత మనం శుభ్రంగా దీనికి తాలింపు పెట్టుకోవడమేనండి. మంచి గుమ్మలాడే తాలింపు కనుక మీరు దీనికి పెట్టారంటే, గుమాయించే తాలింపు, అద్భుతమైన మీకు పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. తాలింపు మనకి తెలుసు కదండి, మామూలుగా అంటే వెల్లిపాయ ఆల్రెడీ దంచి వేసేసాం కాబట్టి మెంతులను అయితే పొడి చేసి ఉంచుకోండి. ఆ పొడి చేసి ఉంచుకున్న మెంతుల పొడిని ఇప్పుడు వేసేసేయండి. తాలింపులో మనం ఉట్టి తాలింపు దినుసులు మాత్రం, అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకుంటే, ఎండుమిర్చి అలాగే వేసేసుకున్నామంటే మనకి అద్భుతమైన పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. సరేనా? ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. అద్భుతమైన ఇది మన తెలుగువారి అద్భుతమైన పచ్చడి అండి ఈ పండుమిరపకాయ పచ్చడి కదా. అవునా? ఎంతో టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. తర్వాత మనం అల్లం పండుమిర్చి పచ్చడిని కూడా చూద్దామండి. కొత్తగా ఉంది చూసారా? ఇది మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. సో ఇదైతే కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికైతే మనకి ఏం కావాలి అంటే, దీనికి కూడా మనకి పండుమిరపకాయలు కనుక మీరు 1 కిలో తీసుకున్నారంటే దీనికి అదేంటిది అల్లం ఒక 100 గ్రాములు తీసుకోండి. అలాగే చింతపండు ఒక 200 గ్రాములు తీసుకోండి. సరేనా? అలాగే మీరు ఉప్పు 150 గ్రాములు తీసుకోండి, సరిపోతుంది. అలాగే బెల్లం కూడా ఏం చేస్తారంటే 150 గ్రాములు తీసుకోండి. మీరు కనుక చూసుకుని పచ్చిమిరపకాయలు కనుక బాగా కారంగా ఉండి, లేకపోతే ఒక్కొక్కసారి అల్లం కూడా బాగా కారంగా ఉంటుంది, చింతపండు కూడా బాగా పులుపుగా ఉంటుందండి. దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోండి. దీన్ని కూడా ఏం చేస్తారంటే మీరు పండుమిరపకాయ పచ్చడి లాగానే దీన్ని కూడా కట్ చేసుకునో లేకపోతే దంచుకునో దీన్ని కూడా ఊరబెట్టుకోండి. పెట్టుకోకుండా కూడా దీన్ని చేసుకోవచ్చండి. ఇక్కడైతే మేము ఊర పెట్టకుండా దీన్ని తయారు చేసుకోవడం చూపించాం అనమాట. కాకపోతే దీనికైతే ఏం చేయాలంటే ముందుగా ఒక పాత్ర పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని ఈ అల్లం ముక్కల్ని అయితే మాత్రం శుభ్రంగా వేయించేసుకోండి. అల్లాన్ని వేయించేసి పక్కన పెట్టేసుకుని అప్పుడు ఏం చేస్తారంటే మనం మనం దంచి పెట్టుకున్నాం కదండి ఈ ఊరమిర్చి, ఇవన్నీ ఊరపెట్టి ఉంచుకున్నాము కదా. లేదా మీరు ఊరపెట్టకపోతే కనుక అప్పటికప్పుడైతే కనుక దీన్ని ఏం చేస్తారంటే శుభ్రంగా మిక్సీలో వేసేసేయండి. ఇవన్నీ కలిపి ఆ అల్లము, ఈ పండుమిరపకాయలు, ఈ అదేంటిది చింతపండు, ఉప్పు, ఈ అదేంటిది బెల్లం, ఇవన్నీ వేసేసేసి శుభ్రంగా వేసి మొత్తాన్ని అయితే మిక్సీ వేసేసేయండి. మిక్సీ వేసేసాక దానికి మంచి గమగమలాడే తాలింపు, మనం ఇందాక పండుమిర్చికి పెట్టుకున్నట్టే దీనికి కూడా తాలింపు పెట్టుకోండి. ఏమేమి వేస్తారు? వెల్లుల్లిపాయ ఆల్రెడీ ముద్ద చేసి వేసేసుకోండి, ఇందాకట్లాగానే వేసేసుకుని
ఇప్పుడు తాలింపులు అయితే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోండి. వేసుకుని ఆ వేడి వేడి నూనెలో శుభ్రంగా నూనె దీంట్లో పోసేసేయండి. వేరుశనగ నూనెతో చేసుకోండి. ఈ పచ్చళ్ళు చాలా చాలా బాగుంటాయండి అలా గనక చేసుకుంటే. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. తప్పకుండా 2 పచ్చళ్ళు అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, సరేనా? అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.